యూనిట్లు ఎంత, దాని తర్వాత దాని అమౌంట్ ఇంతవరకు మీది ఒరిజినల్. దాని కింద ఎనర్జీ ఛార్జెస్ అంటే వీళ్ళు మనకి సేవలు అందించినందుకు ఒక సొమ్ము, సర్వీస్ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్ వాడింది, దానికి అడిషనల్ గా సర్వీస్ ఛార్జెస్, దానికి అడిషనల్ గా అదేదో పేర్లు రాస్తారు. ఆ కింద పేర్లు చదువుతా ఉంటే ఒక 6-7 కనబడతాయి. ఇవి కాకుండా 2022 అని ఒకటి, 2024 అని ఒకటి, ఇంకో 2 కనబడతాయి. ఆ ఏడాదంట వీళ్ళు కరెంటు మనకి తక్కువకి ఇచ్చారట. అలా ఇచ్చినందువలన వాళ్ళకి ఎక్కువ భారం పడిందట. అప్పుడు మన దగ్గర వసూలు చేద్దాం అనుకున్నది వసూలు చేసుకోలేకపోయారు కాబట్టి, మనకి తక్కువ కరెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు మనం కట్టాలట. ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అది కూడా ఇందులో విచిత్రం ఏంటంటే ఆ ఏడాది మనకి బిల్లు ఎవడు తగ్గించాడు? అప్పుడు బాధారు కదా. అంటే ఇందులో సార్, ఇందులో చిన్న మీరు చెప్పిందా అంటే ఇదే మీరు చెప్పింది కరెక్ట్ 100%. నేను డైరెక్ట్గా 191 కాల్ చేసి అడిగా మార్నింగ్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 మీటర్ నెంబర్లు చెప్పాను నేను. ఒకటి 2021లో తీసుకున్న మీటరు, 2022లో తీసుకున్న మీటరు, 2022లో తర్వాత తీసుకున్న మీటర్లకి